అక్క మీ పేరు? జే నందిని, జుజ్జువారపు నందిని. ఎక్కడి నుండి వచ్చారు అక్క మీరు ఈ జనవాణి అనే కార్యక్రమానికి? ఏలూరు నుంచి, పశ్చిమ గోదావరి. ఎందుకక్క ఏదైనా సమస్యతో వచ్చారా? అవునండి, జగన్ ప్రభుత్వంలో నాకంటూ ఏం న్యాయం జరగలేదు. ఆ ప్రభుత్వంలో తాగుడు వల్ల మా ఊర్లో తాగుడు ఏరియా ఎక్కువ, అందుకని ఇల్లుగాలు చేశారు. ఆ టైంలో నాకు 5 సంవత్సరాలు ఏ న్యాయం జరగలేదు. గత ప్రభుత్వంలో మీ ఇల్లు అనేది కాల్ చేశారు. అవునండి, అయితే రేషన్ కార్డు కూడా 20 ఎకరాలు ఉందని చెప్పి తీసేశారు. నాకంటూ ఆ 5 సంవత్సరాల్లో ఏ ఉపయోగం లేదు జగన్ వారి హయాంలో. అక్క మరి ఇప్పుడు అంటే జగన్ ప్రజలకంతా మంచి చేశాను అని చెప్తున్నాడు కదక్క. అందరికీ చెయ్యొచ్చేమో, నా మటుకి నాకు జరగలేదు న్యాయం మా ఊర్లో. అది మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, ఎట్లా అనిపిస్తుంది? చేసిద్దేమో, ప్రస్తుతానికి వరదలు కదా, ముందు ముందు చూడాలి. బాబు గారి గురించి ఏం చెప్తారు మీరు? బాబు గారి గురించి అయితే నాకు స్టడీ, బట్ అప్పుడు కొంచెం దడిశారు లేని వాళ్ళ దగ్గర లంచం తీసుకోవడానికి. ఇప్పుడు ఎలా ఉంటుందో చూడాలి కూటమి ప్రభుత్వంలో. మరి బాబు గారు ప్రజల పట్ల ఉంటారంటారా? తెలియదు, అది గమనించాలి, జనమే గమనించాలి. మరి ఇప్పుడు కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చారు కదా, ఇక్కడికి వస్తే మీ ప్రాబ్లం అనేది ఖచ్చితంగా సాల్వ్ అవుతుందని మీరు నమ్ముతున్నారా? నమ్మకం వేరు, జరగటం వేరు కదా. అదండి. గత ప్రభుత్వంలో చూసుకుంటే అధికారాన్ని అంతా ఆయన గుప్పెట్లో పెట్టుకున్నాడు అంటున్నారు, నిజమే అంటారా? అనొచ్చు, రౌడీయిజం ఎక్కువ కదా, రౌడీయిజం దేనికి పనిచేయదు కదా. రౌడీ రాజకీయాలు అంటున్నారు. అవును, నిజమే, అది నిజం. రౌడీ రాజకీయమే. తాగుడు, విచ్చలవిడితనం అంత 5 సంవత్సరాల ప్రభుత్వం ఏం బాగోలేదు. కాకపోతే కొంతమందికి వచ్చినంత మటుకు వచ్చినాయి అంతే. మళ్ళీ ఒకవేళ జగన్ వచ్చి ఉంటే ఎలా ఉండేది అంటారు? నా మటుకైతే వేస్ట్ అది. మరి ఒక్క మాటలో ఏం చెప్తారు కూటమి ప్రభుత్వం గురించి? చూడాలి, వరదలు కదా, ముందు ముందు చూడాలి ఏం జరిగిద్దో. ఎటువంటి న్యాయం కావాలని మీరు ఇక్కడికి వచ్చారు? నాకు 2 ఆడపిల్లలు. మరి నా భర్త ఎక్కడో ఉంటున్నాడు హైదరాబాద్లో. ఆ ఊర్లో ఇంకా రౌడీయిజం పోలేదు, ఆ రౌడీయిజం పోవాలి. ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా, పెద్దవేగి మండలం, ఎంఆర్సి కాలనీ, లక్ష్మీపురం తాలూకా ఊరు ఏరియా అంత మంచిది కాదు. రౌడీయిజం తగ్గాలి. తాగుడు, చదువు పరంగా కొంచెం బాగుంటే, అలాగే పిల్లలు కూడా మంచిగా ఉంటే బాగుంటుంది. యూత్ అసలు బాగోలేదు, చిన్నపిల్లల విషయం కూడా ఆ ఊర్లో బాగోలేదు. అది చాలా మారాలి అటు ఊర్లు. పశ్చిమ గోదావరి ఏరియా కొంచెం మారాలి. కృష్ణా జిల్లా అంటే పెళ్ళి అయిపోయింది కాబట్టి పట్టించుకోం.